సీరియస్ సమస్య. ఓకే. సార్ ఏంటి తెలంగాణలో ఆదాయం రావటంపై రేవంత్ ఫోకస్ పెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే యోచనట. ఇదేంటి ఇంక ఎన్నికలు అయిపోయింది కాబట్టి ఇంకా పోలింగ్ అన్నీ అయిపోయినాయి, అధికారం వచ్చింది, ఇంకెక్కడి నుంచి ఇన్కమ్ మీద ఉంటుందా? అంటే రెండు విషయాలండి. ఒకటి, ఈ హామీలు ఇవన్నీ అమలు చేయటము ముందు వెనక ఆగస్టు 1 నుంచి తప్పకుండా ఆగస్టు 15 ఆగస్టు నాటికి రైతుల రుణమాఫీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆదాయం ఏమో పెరగట్లేదు. అది కూడా కాకుండా రియల్ ఎస్టేట్ దీనికి వచ్చేసరికి కొంత అది మందగమనంలో పడింది. అవును, ఊపు రావట్లేదు. ఇంతకుముందు ఆంధ్రాలో ఉంటే తెలంగాణలో మెరుగ్గా ఉండేది, కానీ ఇక్కడ కూడా ఈ ఎన్నికలు, రాజకీయ అనిశ్చితి, లేకపోతే మెజారిటీ లేకపోవడం దీనివల్ల అట్లట్లా ఉందన్నారు. బహుశా రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్లో దిట్ట, ఆయన జీవితంలో ఎక్కువ. కాబట్టి ఆయన ఈ విధంగా ఇటు ఆదాయము 2 birds at 1 shot అని ఇటు ఆదాయం పెంచుకోవడం, అటు కొంచెం కదలిక రియల్ రంగంలో తేవడానికి ఇది పెట్టారేమో. చూడాలి మరి. అది మరీ పరిధి మించిపోతే అది కూడా ఒక సమస్య. రేట్లు పెంచడానికి దోహదపడాలి. కానీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి కొంత కోకాపేట భూముల వేలం ఇట్లాంటివన్నీ చేసి ఆ రేట్లు అవి అలా ఉండడానికి చాలా దోహదం చేశారు. అందుకని రేవంత్ రెడ్డి ఆదాయం కూడా అక్కడ లేదు. కేంద్రం 2 రాష్ట్రాలకు ఏమీ ఇస్తున్న పరిస్థితి ఏమీ లేదు. అందుకని ఆదాయం కూడా పెంచుకోవడం చాలా అవసరం. వీళ్ళు ఇచ్చిన హామీలు వీటన్నిటి కోసం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అందులో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మద్యం మీద రావడం, రిజిస్ట్రేషన్ మీద రావడము, లేదా వాహనాల పన్ను, లేకపోతే ఇట్లాంటి ట్యాక్సులు కొంత వస్తాయి. ఇవి తప్ప ప్రభుత్వాలకు ఏముంటాయి ఇంకా ఆదాయాలు? రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా సమస్యాత్మకంగా ఉంటాయి. సార్ ఈ ఎంపీ ఎన్నికలు వాస్తవంగా మీరు ఇక్కడ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మహిళలకు బస్సు ఉచిత బస్సు కదా, ఈరోజు ప్రధానమంత్రి గారు తీవ్రంగా దాడి చేశారు దాని మీద. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా హామీ. అదే కదా, మెట్రోలు అన్నీ పడిపోతున్నాయి, మీరు ఉచిత బస్సు ఏమో ఫ్రీ అని మెట్రోలను మూసేసుకుంటే ఏమన్నా పద్ధతి, ఇది లాభం అని ఆయన ఆల్రెడీ ఆటోలు నష్టపోయాయి అనే ఒకటి ఉంది కదా. ఇప్పుడు మెట్రో కూడా, హైదరాబాద్ మెట్రో కూడా ఇంక మేము నడపలేము ఇట్లా అంటున్నారని బీఆర్ఎస్ వాళ్ళ పత్రికలో వాళ్ళు రోజు రాస్తున్నారు. ఎలాంటి చేతులు ఎత్తేసింది అట్లా ఇట్లా లేదని వీళ్ళు చెప్తున్నారు. ఎనివే ఎట్లా ఆదాయం ఏంటి, రెగ్యులర్ ప్యాసింజరు ట్రాఫిక్ తగ్గింది అనే ఒపీనియన్ ఒకటి ఉంది. కానీ మిగతా వాళ్ళు అంటాం వేరు కదా. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పని కట్టుకొని ఈ స్పెసిఫిక్గా మీరు ఫ్రీ బస్సులు ఇస్తే మెట్రోలు అన్నీ మూతపడతాయి, ఇది సరైన పద్ధతి కాదు అని ఆయన చెప్పాడు. మరి మిగిలిన రాష్ట్రాల కోసం ఎవరన్నా ప్రతిపక్షాలు ఇచ్చారని ఆయన చెప్పాడా, లేకపోతే ఇంకెవరు ఇవ్వద్దండి డిస్కరేజ్ చేయాలనుకున్నాడా? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరైనా దీని మీద మాట్లాడతారేమో తెలియదు, కానీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంట్ కదా ప్రైమ్ మినిస్టర్. అందరూ కానీ వాస్తవంగా ఏంటంటే మహిళల కదలికలు, తిరగడానికి మూమెంట్కు ఇది పెరిగింది. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, అలాగే యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఒక చోటుకి వెళ్తారు, ఒక పార్కుకో, ఒక గుడికో, ఒక బంధువుల ఇంటికో, లేకపోతే ఇంకొక ప్రదర్శనకో, దీనివల్ల ఆదాయం అనేక వర్గాలకు పెరుగుతుంది. పైగా మన మహిళలను మనం ఇంటికి పరిమితం చేయకూడదు అనే ఒకటి కూడా ఉంది కదా. ఇప్పటికీ భారతదేశం పాత పద్ధతుల్లో ఉన్న సమాజమే. అనేక మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా డబ్బు కావాలి కదా. అవును, మీరు డబ్బు ఉన్నవాళ్ళు కావాలంటే విదేశాలకు కూడా వెళ్తారు. ఎనీవే ఇది ఒక కీలకమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కామెంట్ చేశారు, లేదా మెట్రో తరఫున మాట్లాడారు, అది చూడాలి మనం. సో పోలింగ్ అయిపోయినా, ఎన్నికలు అయిపోయినా, రిజల్ట్ రాకపోయినా ఈ కాక అయితే ఎక్కడ తగ్గట్లేదు. కాక అలా ఉండండి. కాక రాక ఎవరో తెలిసే వరకు, రాజు ఎవరో ఇంకెవరో తెలిసే వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. మరి ఇప్పుడు జగన్ విదేశాలకు వెళ్ళి, చంద్రబాబు నాయుడు షిర్డీ సాయిబాబా సన్నిధికి వెళ్ళి సబ్కా మాలిక్ ఏకై అంటున్నాడు. ఆయన అసలు మాలిక్ ఎవరో ఇప్పుడు తెలియాల్సి ఉంటుంది. సో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని రైట్ సార్. మీకంటే 24/7 వాళ్ళకి విశ్రాంతి ఉండదు కానీ రాజకీయ నాయకులకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.